వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం సన్ డైరెక్ట్ ఇన్స్టలేషన్ గురించి మనం నేర్చుకున్నాం. ఇది న్యూ ఇన్స్టలేషన్ చేయడానికి మొదటగా మనం ప్రతి కోటిని ఇలా తీసుకోవాలి. తీసుకొని కవర్లోంచి మనం దీంట్లో నట్ అండ్ బోల్ట్స్ ఉంటాయి. దీంట్లో నట్ అండ్ బోల్ట్స్ దీంట్లో ఉంటాయి. మనం ఇది తీసినప్పుడు ఇది యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ ప్రకారంగా మనం ఈ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ ప్రకారంగా మనం బిగించుకోవాలన్నమాట. ఎలా ఉంది చూడండి, ఇది ఉందా ఇలాగమాట. ఇలాగా మనం బిగించుకున్న తర్వాత ఇది నట్ అండ్ బోల్ట్ని మనం పెద్ద అట్లు చూసుకుని మనకు స్టార్ట్ చేసుకోవాలన్నమాట. నట్ అండ్ బోల్ట్ మనం జాగ్రత్తగా బిగించాలి. చూసినట్లయితే ఇది టైట్గా మన రెచ్చుతో దీన్ని టైట్గా ఇలా బిగించుకోవాలి. దీని అంతా హార్డ్వేర్ అంటారు దీనంతా హార్డ్వేర్ అంటారు దీన్ని అంటారు. ఇది బండి తెచ్చుకున్నాం కదా, తెచ్చుకున్నాక దీన్ని ఇలా తీసుకోవాలి. తీసుకుని పక్కన పెట్టేసుకుని మనం ఈ సైడ్ చూసుకుని కరెక్ట్గా బిగించుకోవాలి. నట్ అండ్ బోల్ట్ కరెక్ట్గా బిగించుకోవాలి. ఎలా బిగించుకోవాలి. దీంట్లో చిన్నవి ఉంటాయన్నమాట. దీనికి ఈ చిన్నవి వేసుకోవాలి. దీంట్లో చూసారా, ఈ చిన్నవి వేసుకుంటే మనకి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇది ఇక్కడ మనం కరెక్ట్గా బిగించుకుంటాం కదా, ఇది నట్ అండ్ బోల్ట్ని కరెక్ట్గా బిగించుకోవాలి. మనం తిరగేసి పెట్టాం, ఇలా తిరగకోకుండా నాలుగు కరెక్ట్గా బిగించుకోవాలి. కరెక్ట్గా బిగించుకుంటే మనం స్టిప్పుకోవడం వల్ల మన సిగ్నల్ కరెక్ట్ వస్తుంది అన్నమాట. ఏమాత్రం ఒక నట్టు బిగించిపోయినా సరే 4 గంటలు 2 బిగించి సిగ్నల్ డ్రాప్ అయిపోద్ది. డ్రాప్ అయ్యడం వల్ల మనకి పిక్చర్ సరిగ్గా రాదు. కట్ అయిపోయిన వస్తుంది అన్నమాట. మన రెచ్చుతో 4 బట్టల స్టిప్ చేయాలి, గట్టిగా బిగించాలండి. గట్టిగా బిగించడం వల్ల మనకి గాలి వేసినా ఏం వేసినా ఇది రేక్ ఇది మన డిస్క్ అనేది కదలకుండా ఉంటుంది అన్నమాట. ఇలా ఉందా స్టిప్గా. అది ఇప్పుడు మనం దీనికి ఇది ఉంది కదా, దీని ముందు స్టార్ట్ చేసుకోవాలా.
సెట్ చేసిన తర్వాత మనకి పెద్ద నొట్టిన బోల్ట్ని కరెక్ట్గా జరుపుకోవాలి. సరే ఈ సైజులో ఇక్కడ ఇలాగా ఇలా రావాలి. ఇక్కడి వరకు ఇది పార్ట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎల్ఎండి సెక్షన్ ఎల్ఎండి ఉంది కదా, ఈ ఎల్ఎండి సెక్షన్ మిగిలితే మనకి హార్డ్వేర్ అయినట్లు లెక్క. ఇక్కడ కూడా స్టెప్గా బిగించుకోవాలి. స్టెప్గా బిగించుకుంటే ఇది కదలకూడదు, కదలకుండా బిగించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రీడింగ్స్ ఉంటాయి, రీడింగ్స్ 20, 0, 20 రీడింగ్స్ ఉంటాయండి ఇక్కడ. అన్నిటికీ ముఖ్యమైనది ఎల్ఎండి సెట్ చేయకుంటే మన ఆటోమేటిక్గా సిగ్నల్ వస్తుంది. ఎల్ఎండి ఏమాత్రం రాంగ్గా పెట్టినా సిగ్నల్ రాదు. ఎల్ఎండి పొజిషన్ కరెక్ట్గా బిగించుకుంటే మనకి సిగ్నల్ వస్తుంది. ఏమాత్రం మనం కరెక్ట్గా బిగించకపోతే సిగ్నల్ అనేది మనకు కష్టం, సిగ్నల్ దొరకదన్నమాట. సరే ఈ పొజిషన్ ఇలా ఉండాలి. టైట్ బిగించడం వల్ల మీకు ఇలా ఉండాలన్నమాట. కిందకు ఉండాలి, కిందకు ఉంటే మనకి వస్తుంది, సిగ్నల్ వచ్చేది. ఇది వర్స్ ఇది మనకి
ఇది సండరైట్ ఇన్స్టలేషన్ అనమాట. ఇది మన హార్డ్వేర్ అది ఏ విధంగా బిగించాలో మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం. ఇది సిగ్నల్ పెడతాం. నెక్స్ట్ దాంట్లో చూద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ గంట సమయం లెక్కండి. నా వీడియోస్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ వీడియోస్ మనం చూడవచ్చు అన్నమాట.